ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తగ్గేదేలే అన్నట్లు విమర్శలు, ఆరోపణలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. అవినీతి నిరూపించిన రాజీనామా చేయలేదన్న రాచమల్లు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రొద్దుటూరు పొలిటిక్స్ లో కాకరేపుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలపై ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితో మా కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫేస్ టు ఫేస్. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల ఎమ్మెల్యే నంద్యాల వరదారెడ్డి గారు అవినీతి ఆరోపణలపై నిరూపించమంటే సవాలుగా విసిరి జరిగింది. తర్వాత మళ్లీ మాజీ ఎమ్మెల్యే అనేక రకాల కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరులో ఏం జరుగుతుందన్న విషయాన్ని ఎమ్మెల్యే వరదారెడ్డి సార్ చెప్పండి. ప్రొద్దుటూరులో ఇటీవల కాలంలో అవినీతి ఆరోపణల సంబంధించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. అసలు మీరేమంటారు? ప్రధానంగా ప్రొద్దుటూరులో అవినీతి జరుగుతున్న మాట వాస్తవము. దాని మీద మా రిప్రజెంటేషన్ మీద విచారణ కూడా జరిపించడం జరిగింది. విచారణ సందర్భంగా వచ్చిన అధికారులందరూ 43 మంది అవినీతి ఆరోపణలో పాల్గొన్నారు, నాశరకమైన పనులు చేసినారు వాళ్ళు అనే దాని మీద వచ్చిన ఎంక్వైరీకి వచ్చిన అధికారులు ధృవీకరించి వాళ్ళకందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది అవినీతిలో తార్కాణానికి నిదర్శనం. ప్రొద్దుటూరులో మీరు చాలా కాలంగా గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ ఒకే రకమైన ఆరోపణలు గుప్పిస్తున్నారు రాచమల్లు సంబంధించినటువంటి. ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పుడు ఆయన ఇష్టం, ఆయన ఏమైనా మాట్లాడొచ్చేదానికి అతనికి రైట్ ఉంది, మాట్లాడుతుంటాడు. అవినీతి ఆరోపణలు జరిగినాయని నిదర్శనం కనపడుతుంది కదా. ఇది ఇప్పుడు ఇందాక ఇచ్చిన పేపర్ కూడా చూసినావు కదా, వాళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి కదా. నోటీసులు వచ్చిన దాని మీద మరి అవినీతికి దాని మీద ఎంక్వైరీ జరిగి నాసిరకం పనులు చేసినారు, నాసిరకం పనులు చేసి డబ్బు తీసుకున్నారు, మార్కెట్లో బండలన్నీ అమ్ముకున్నారు అనేది ఎన్ని వాస్తవాలు. ఆ వాస్తవాల మీదనే ఎంక్వైరీ జరిగింది. ఆధారాలు దొరికినాయి. ఆధారాల మీద ఉన్నతాధికారులు వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి మీరు ఏం సంజాయిషి చెప్తారని వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నోటీసుల మీద తదుపరి చర్య ఉంటుంది. 43 మంది చూడు, నువ్వు తీసుకో కావాలంటే కాపీ. ప్రొద్దుటూరు ప్రజలకు ఏం చెప్తారు? మొత్తం ఈ జరుగుతున్న చర్చల్లో ప్రొద్దుటూరు ప్రజలు ఏ రకంగా ఆలోచించారు? ప్రొద్దుటూరు ప్రజలు చాలా విజ్ఞులు, అన్నీ తెలిసిన వారు, అందరి మాటలు వింటాంటారు. వాళ్ళ నిర్ణయం, వాళ్ళు ఎటువంటి ఆలోచనతో ఉంటారు. నిజమైన ప్రజాప్రతినిధి ఎవరు, నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉండేవాడు ఎవరు అనే ప్రజలు చూస్తుంటారు. ఎవరు అవినీతి పాల్పడుతున్నారు అనేది ప్రజలు చూసి అన్ని రకాల తెలుసుకున్నారు. పొద్దుటూరులో ప్రజలు చాలా విజ్ఞులు కాబట్టి ఎవరు అవినీతి పరులు, ఎవరు నిజాయితీ పరులు అనేది ప్రజలకు అందరికీ తెలుసు. వాళ్ళు అవసరం వచ్చినప్పుడు వాళ్ళ తీర్పు చెప్తారు. నాకు ఆయన మాట్లాడుతూ మేము అనేక సార్లు అవినీతి అక్రమాలు నిరూపించాము, రాజీనామా చేయలేని ఒక మాట అన్నారు. ఎవరు రాజీనామా చేయాలి? మీరు రాజీనామా సంబంధించిన చర్చ చేసినప్పుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మరియు కౌంటర్ చేశారు. అనేక సందర్భాల్లో చెప్పాము, ఆయన ఎప్పుడు రాజీనామా చేశారు, నిరూపించాము కదా అన్న మాట మాట్లాడుతున్నారు. ఎక్కడ నిరూపించాడో చూపించమని చెప్పు, నేను రాజీనామా పత్రం మీకు ఇస్తా. చూపించమని ఆడ నిరూపించినాడు, నేను ఎక్కడ డబ్బు తీసుకున్నాడని ఏ ఒక్క ప్రజలతో చెప్పిస్తాడు, చెప్పేవారు నేను వెంటనే రాజీనామా ఇచ్చేస్తా. ఎక్కడ నిరూపించినాడంట? మేము నిరూపించినాం. 43 మంది అవినీతి పాల్గొన్నారు, నిరూపించింది. ఆడ ఏం నిరూపించాడో, నిరూపించిన మాటలేమో ఎవరు నిరూపించాడో ఒక నిరూపించిన మాట ఎవరో చెప్పమని చెప్తే అప్పుడే ఇచ్చేస్తా వెంటనే రాజీనామా. తరచూ మీ కుమారుడి మీద, కొండారెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు, దీనికి ఏమంటారు? కొండారెడ్డి అనేవాడు నా కొడుకు. నేను ఉండినప్పుడు కానీ లేనప్పుడు కానీ ప్రజలు వచ్చినప్పుడు అందుకని వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. నేను లేనప్పుడు మాట్లాడుతుంటాడు, ఉన్నప్పుడు కూడా వస్తుంటారు. వాని దగ్గర కూడా కొంతమంది పోయి ప్రజలు సమస్యలను పరిష్కరించుకోవాలని పోయినప్పుడు మాట్లాడుతుంటాడు. తప్పేముంది దాంట్లో? పిఏలు ఉన్నారు నా దగ్గర 2-3, వాళ్ళు చెప్పినట్టే వానికి చెప్తాంట. వాడేదో సొంతంగా వాని దగ్గరికి పోయి వాళ్ళతో మాట్లాడి పరిష్కరించాడు. ఏం తప్పు ఉందో చెప్పని ఎవరన్నా? ఏంటి దాంట్లో వచ్చిన ఇబ్బంది? వాడేమన్నా పేపర్లు రాసి సంతకాలు పెడతాడా? ఏదో ఈ అగ్రిమెంట్ చేసి ఏమన్నా చేస్తున్నాడా? అందరికి ఉన్నట్టే మాకున్నారా? మేమే వానికి రాసి ఇచ్చి అంతా నువ్వే చూసుకోరా అని నేనేమో కాశీకి అందుకు పోలే. ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా ఉంటాడు, భవిష్యత్తులో కూడా ఉండబోతుంటాడు. ప్రతి ఒక్కరికి సహాయకులు అవసరం, ఏ ప్రజాప్రతినిధికైనా. ఇప్పుడు ఆడ స్వామి ఒక ఆయన ఉన్నాడు, లోపల టైపిస్ట్ ఉన్నారు, 2 వీళ్ళందరూ ఎందుకంటే ఎట్లా? వీళ్ళందరూ కూడా తీసేయాలన్నా? వీళ్ళ మాదిరిగానే వాడు నాకు సహకరిస్తుంటాడు అంతే. సందర్భంలో వయసు మళ్ళీ కామెంట్ చేస్తున్నారు, దానికి మీరేమంటారు? వయసు మళ్ళీ పెద్ద ఆయన కామెంట్ చేస్తున్నారు.
వయస్సు మళ్ళినప్పటికంటే నువ్వు 55 ఏళ్ల వయసులోనే విపరీతమైన లంచగొండి పోయినావు. నేను ఇన్నేళ్ళు వచ్చినా ₹1 ఎక్కడ తగలలే. నువ్వేదో అవినీతి నిరూపించినావని చెప్తాను, ఏదో నిరూపించావని మాట్లాడదాము. వయసుకు రాజకీయానికి సంబంధం ఏమి? ఏంటి సంబంధం ఏమి? నేను రోజు వస్తాను, పొద్దుటూరులో ఉంటాను. మా ప్రజలకు అవసరాలు వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళ అవసరాలు తీర్చే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉన్నా. నేను ఇంటికాడ లేచి రాలేక మంచంలో వండుకొని ఎవరు వచ్చినా ఆయన మాట్లాడుకున్నామని ఉండాలా? అతను కావాలని వయస్సు ఎక్కువ అని చెప్తా అంటే దానికి నాకు అభ్యంతరం ఏమి లేదు. నేనేమన్నా ఇంట్లో పండుకోనో నర్సలేకనో ఏమన్నా ఎవరు వచ్చినా కూడా ఇంట్లో పండుకొని లేడని చెప్పమని అట్లా చెప్పడం లే. అతని మాదిరిగా పండుకొని మీద పండుకొని ఎన్ని గంటలు ఉన్నా కూడా ఖాళీలు ఉంటుంటారు అతని కోసము. ఎవడన్నా వచ్చినాడు పలానాడు ఆ మురళికి ఏదో చెప్పింటాడు, డబ్బు తెచ్చింటాడని వస్తే కిందికి దిగి వస్తాడు. అట్లా నేనేం వృద్ధాప్యంలోని నడవలేకుండా పోయింది కానీ మతిస్థిమితం లేకుండా పోయిందని కానీ అతను చెప్పిన మాటల్లో మొత్తం ఈ ఆరోపణలు మొత్తం ప్రజలకు ఏం చెప్పబోతారు సార్? ప్రజలకు అన్ని నేను చెప్పినాను, అన్ని విజ్ఞులు ప్రజల సర్వస్వము మాకంటే అన్ని తెలివిపరులుగా ఉన్నారు. అన్ని వాళ్ళే తెలుసుకుంటారు. తెలుసుకొని ప్రజలు అవసరం వచ్చినప్పుడు ఏం చేయాలో అది చేస్తారు. ఇది ప్రొద్దుటూరులో జరుగుతున్నటువంటి ఆరోపణలు ప్రతి ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే నంద్యాల వరదాడు చెప్తున్నటువంటి సమాచారం. కెమెరా పర్సన్ నాగమోహన్ రెడ్డితో